హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయక. అవునండి, వీడియో చేస్తున్నా కానీ అది ఎడిట్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు. సో అందుకని నేను వీడియోలు పెట్టడం డిలే అయింది. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ఈరోజు అయితే నేను జొన్న గటక అండి, జొన్న జావా అంటారు, జొన్న గటక అంటారు, తెలంగాణ స్టైల్లో జొన్న గటక అంటారు. ఇదైతే పచ్చ జొన్నలు అండి. మేము ఒకేసారి ఒక కేజీ వరకు అయితే మేము ఇలా గ్రైండ్ చేంజ్ అయితే పెట్టుకుంటాం. మిల్లుకు పట్టించి స్టోర్ చేసుకుంటా అండి నేను. ఇదైతే మా పిల్లల కోసం రాగి జావా. మా పిల్లలు జొన్న గటక అనేది జొన్న జావా తాగరు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే నేను రాగి జావా చేస్తున్నాను. రెండిట్లోకి పెరుగు మస్ట్ అండ్ షుడ్ అండి. ఇది కూడా నేను రాగులు తీసుకొని ఇలా పట్టించుకొని స్టోర్ చేసుకుంటా ఒకేసారి. ఇది ఒక హాఫ్ కేజీ మాత్రమే స్టోర్ చేసుకుంటా, అది మాత్రం కేజీ స్టోర్ చేసుకుంటా. ఇలా నేను డే బై డే మాత్రమే ఇస్తాను, నేను రెగ్యులర్గా ఇవ్వను. సండే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేనైతే జావా అనేది అయితే పిల్లలకైతే ఇస్తాను. ఎందుకంటే కొంచెం లేటుగా లేస్తారు, ఆ రోజు టిఫిన్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఇదైతే ఇస్తా అండి. చూడండి, ఇలా మనం వాటర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్డ్ అయ్యేలోపు మనం ఒక చిన్న గిన్నెలో మనకి ఎంత సరిపోతుందో అంత, నేను కొంచెం లిక్విడ్ లాగా ఏం చేయను, కొంచెం గట్టిగానే చేస్తాను. మా పిల్లలు ఇలా స్పూన్తో తినేలాగా చేస్తాను నేను. నాకైతే 3 స్పూన్లు అయితే తీసుకున్నా అండి ఇద్దరు పిల్లలకు. ఇలా ఎలాంటి మన నార్మల్గా దీన్ని ఏమంటారు, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, జొన్న జావా అయితే వచ్చింది. ఇలా కొద్దిగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా ఈజీగా, ఇలా ఉండలు ఉండకుండా చూసుకొని, ఉండలు ఉంటే ఇట్లా తీసేసుకొని ఇట్లా గంటెతోటి మన ఆ లోపల ఇట్లా గిన్నె కంటే వెళ్ళిపోతాయండి. నేను ఒక్కదాన్నే కాబట్టి వీడియో తీసుకుంటూ చేస్తున్నా కాబట్టి నాకు ఇట్లా అక్కడక్కడ వచ్చినాయి. అవి లేకుండా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఎసరు తగ్గిందాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఓకే అండి. అంతే, ఇది పెద్ద పని ఏం కాదు. అంతలోకి జొన్న జావా కూడా ఎసరైతే వచ్చిందండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుందాన్ని డైరెక్ట్ ఇలా పోసేసుకోవడమే, అంతే అండి. అసలు ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా అయిపోతుంది. పిల్లలైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా తింటూ, మంచి డైజెషన్ కూడా అండ్ హెల్దీ కూడా. నేనైతే ఇవైతే మజ్జిగలో కొంతమంది చేశారు, కానీ నేను మజ్జిగ సపరేట్ కలిపేసి ఇస్తాను. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తింటారు. అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం చిక్కబడినాక ఉంచేసి అయితే నేనైతే ఇలా తీసుకుంటాను. చూడండి, ఇదైతే ఉడుకుతుంది జొన్న గటక. ఇది వీక్లీ 2 times or 3 times అయితే మేము ఖచ్చితంగా తింటామండి. ఇప్పుడున్న జనరేషన్లో అసలు అప్పుడు ఇదే తినేవాళ్ళు. అన్నం తక్కువ అయిపోయేది, అసలు అన్నం దొరకపోయేది. ఇప్పుడు అన్నమే తినే ఇది బంద్ చేస్తున్నారు. అసలు చూడండి, మా పాపకు నేను 1 స్పూను పెరుగు వేసి మజ్జిగలాగా చిలికి ఒక 2-3 స్పూన్లను అయితే నేను వేసాను అండి మా చిన్న పాపకు. అంతలోని గటక కూడా ఉడికిపోయింది. సిమ్లో పెట్టేసుకున్నాం కదా, ఇలా చిన్నగా సిమ్లో పెట్టేసుకుంటే పలుకు అనేది ఈజీగా విరిగిపోతుంది, అంటే తొందరగా ఉడికిపోతుంది. సో గటక కూడా అయిపోయిందండి. దీంట్లో నేను టోటల్ పెరుగు మిక్స్ చేసి ఇలా అయితే తీసుకుంటా. నేను కొంచెం లూజ్గా తీసుకుంటా, కానీ ఎందుకో నాకు ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే నేను ఇలా తింటున్నా అండి. దీనికి మంచి కాంబినేషన్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండి, చాలా బాగుంటుంది. బాయ్.